ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలు ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తున్నాయన్నమాట యదార్థం. ఈ ఎన్నికల్లో మరి తెలుగుదేశం, జనసేన ఈ కూటమి నాయకులు చాలామంది ప్రచారం హోరు సాగిస్తా ఉన్నారు. రోజు 7, 8 భారీ బహిరంగ సభలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ప్రచారం చేయటానికి ఆయనొక్కడే ఏకాకిగా, అది కూడా 2 రోజులు ప్రచారం చేస్తే ఒకరోజు విరామం ప్రకటిస్తారు. ఇది దేనికి సంకేతం అండి? 2 కారణాలండి. ఒకటేమో తనకి ఇన్‌సెక్యూరిటీ. ఇప్పుడు చెల్లె లేదు, అవును. తల్లి లేదు. అవును. చెల్లె గతంలో తిరిగి బాగా ప్రచారం అనుకూలంగా చేసింది. అవును. అంటే ఇతని వ్యవహార శైలి ఏంటంటే, హ్మ్. తను మించి ఎవరూ ప్రచారం చేయకూడదు స్టార్ క్యాంపెయిన్‌గా. చేస్తే వాళ్ళెక్కడ ఎదిగిపోతారు, లేదా వాళ్ళెక్కడ పూడుతారు అనే ఒక ఫీలింగు, అది మానసిక రుగ్మత అండి అది. అదొక కారణమైతే అసలు అక్కడ లేరు కూడా ఇప్పుడు. అవును. ఉన్నవాళ్ళు ఎవరైనా క్యాంపెయిన్ చేసేసి, ఎందుకంటే ఉవ్వెత్తున ఇప్పుడు తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా స్పందన వస్తుంది అక్కడ. అదే వాళ్ళ తరఫున ఎంత గొప్పోడు వెళ్ళినా రావటం లేదు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఎండింగ్కి వచ్చారో తగ్గించుకునే క్రమంలో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్ప అంత ఉవ్వెత్తున ప్రచారం చేసే స్థితిలో లేదు. జనం రిసీవ్ చేసుకోవట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.